హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంటి తొలి ఏకాదశి పండుగ నేను ఎలా చేశాను, ఫాస్టింగ్ ఎప్పటి వరకు ఉండాలి, మళ్ళీ ఫాస్టింగ్ ఎప్పుడు విడవాలి, ఇవన్నీ చెప్తానండి. అలాగే ఈరోజు నేను ఒక మంచి 2 బ్యూటిఫుల్ టెంపుల్స్ అయితే మీకు చూపిస్తానండి. మేముండే ఏరియాకి దగ్గరగా గుట్ట అండి, ఎత్తుగా కొండ ఉంటుందన్నమాట. ఆ కొండ పైన మీకు వెంకటేశ్వర స్వామి టెంపుల్తో పాటు గోవిందరాజ స్వామి టెంపుల్ చూపిస్తానండి. ఆ టెంపుల్లో స్వామివారు చాలా బాగుంటారు. శేషతల్పం పైన సర్పం పైన పడుకొని ఉంటారు కదండి, అలా ఉంటుందన్నమాట. అవన్నీ మీకు చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా మంచి విషయాలు చెప్తాను వీడియోలో. అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఎర్లీ మార్నింగ్ నేను 4 o'clock అయితే లేచానండి. సో అది బ్రహ్మ ముహూర్తంలో లేచి పూజ అయినా స్నానమైనా ఆచరించడం చాలా మంచిది. సో చూసారు కదా. ఆ తర్వాత అయితే నేను ముందుగా పిండి ప్రమిదలు అయితే రెడీ చేసుకున్నానండి. పిండి ప్రమిదలు ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామికి మనం బియ్యం పిండిలో ఆవు పాలు, అలాగే పండిన నాటు అరటి పండు, బెల్లం తురుము ఇవన్నీ వేసి చక్కగా కలుపుకోవాలండి. ఆ తర్వాత ఏంటంటే ఆ ప్రమిదల్ని చక్కగా రెడీ చేసుకొని దానికి స్వామివారి నామాలు అయితే పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా అనమాట. తర్వాత దాంట్లో ఆవు నెయ్యి వేసి దీపం అయితే వెలిగిస్తే చాలా మంచిదండి స్వామివారికి. అలాగే పూజ గదంతా చక్కగా ముందుగానే క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత పటానికి స్వామివారి పటం అంటే వెంకటేశ్వర స్వామి పటం, రాముల వారి పటం, అలాగే నరసింహస్వామి, స్వామివారి రూపాలున్న ఏ పటమైనా పెట్టుకొని దానికి గంధం, కుంకుమ బొట్లు, అలాగే మంచి సువాసన వచ్చే పువ్వులు అలంకరించుకోవాలి. ఆ తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలు కూడా అలంకరించాలండి. ఈరోజు నైవేద్యంలో కూడా మనం తులసి దళం అనేది తప్పనిసరిగా వేయాలి. సో ఈరోజు నైవేద్యం అయితే నేను స్వామివారికి వడపప్పు, పానకం, అలాగే తాంబూలం సమర్పించి నెక్స్ట్ స్వామివారికి ఎంతో ఇష్టమైన పుష్పాలు అన్నీ అలంకరించుకున్నాం కదా, దానితో పాటు దానిమ్మ పండు, అలాగే మామిడి పండు ఇవన్నీ కూడా పెట్టి అలంకరించానండి. నైవేద్యం సమర్పించి ధూపం వేసుకున్నాను. అలాగే తులసి అమ్మవారి దగ్గర కూడా తులసి అష్టోత్తరం అవన్నీ చదువుకొని వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కూడా చదువుకోవాలి, చాలా మంచిది. సో అలా పూజ అయితే ఇంట్లో కంప్లీట్ చేసుకున్నానండి. ఉపవాసం అనేది రేపు మార్నింగ్ వరకు ఉండాలండి. సోమవారం 8:30 లోపు మనం ఉపవాసం చెల్లించాలి. మనం నైట్ పడుకోవడం కూడా జాగారం చేస్తే చాలా మంచిది. ఉండలేని వాళ్ళు నేల పడక వేసుకోవాలండి, మంచం మీద పడుకోకూడదు. సో చూసారు కదా, ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గరికి వచ్చామండి. ఇది చాలా హైట్లో ఉంటుంది, కొండ అనమాట. కూకట్పల్లికి దగ్గరలో ఉండే వాళ్ళకి ఇది తెలిసే ఉంటుంది మేబీ. సో చూసారు కదా, ఇక్కడైతే వ్యూ చాలా బాగుంటుందండి. ఈ కొండ మీదకి వస్తే మనకి హోల్ సిటీ మొత్తం కనిపిస్తుంది అనమాట. సో చూసారు కదా, మొత్తం సిటీ అంతా కనిపిస్తుందండి. చక్కని వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్తో పాటు మనకేంటంటే ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయండి. ఇక్కడికి వస్తే మనకి అంటే గోవిందరాజ స్వామి టెంపుల్, అయ్యప్ప స్వామి టెంపుల్, బాబా టెంపుల్, అలాగే శివయ్య, ఇంకా చాలా అంటే చాలా మంచి మంచి టెంపుల్స్ చూడొచ్చు అనమాట. చాలా చక్కని వ్యూ పాయింట్. అలాగే మంచి మంచి టెంపుల్స్ కూడా దర్శనం చేసుకోవచ్చు అండి. చాలా పీస్ఫుల్గా చల్లటి గాలి, చుట్టూ టెంపుల్స్, మంచి వాతావరణం, సిటీ మొత్తం కనిపిస్తూ ఎంత బాగుంటుందంటే నైట్ అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. సో తర్వాత అయితే మేము ఇంకా వచ్చేసామండి టెంపుల్ దగ్గరికి. చూసారు కదా పైకి. ఇక్కడ ధ్వజస్తంభం ఎదురుగా ఏంటంటే మనం అక్కడ పసుపు, కుంకుమ, పూలు అవి సమర్పించి ధ్వజస్తంభం దగ్గర ఆ తర్వాత ఇలా చుట్టూ మనం ప్రదక్షిణ చేయాలి. మీరు చూడొచ్చు, చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటేనే మీకు ఎంత బాగా అనిపిస్తుందంటే అసలుకి అక్కడి నుంచి రావాలనిపించదండి ఇంటికైతే, అంత బాగుంటుంది టెంపుల్. ఇంకోటి ఇక్కడ స్వామివారి కూడా మనకి సాక్షాత్తు తిరుపతిలో స్వామివారు ఎలా ఉంటారో ఆ రూపం అనేది స్వామివారి విగ్రహం అలాగే ఉంటారండి. చూడడానికి ఎంత చక్కగా ఉంటారో, ఎంత మహిమగల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అన్నమాట. సో మనం ప్రదక్షిణ అయిపోయిన తర్వాత అక్కడ ధ్వజస్తంభం ఎదురుగా మనం కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలండి. స్వామివారికి కొబ్బరికాయ కొట్టుకొని నమస్కారం చేసుకొని, అలాగే ఆ ధ్వజస్తంభం ముందు మనకి ఇలా ఈరోజు పిండి ప్రమిదలో దీపారాజన ఇంట్లో ఎంత ముఖ్యమో టెంపుల్లో కూడా అంతే ముఖ్యమండి. చాలా మంచిదన్నమాట. చక్కగా బియ్య పిండి ప్రమిదలు తీసుకెళ్ళి స్వామివారి నామం అనేది పెట్టి దాంట్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె వేసి స్వామివారికి దీపాలు వెలిగిస్తే మంచిది. నేను కూడా అక్కడ దీపం వెలిగించి, అగరబత్తులు మన లోపలికి తీసుకెళ్ళినా వాళ్ళు వెలిగించరు కదండి, చక్కగా మన చేతులతో మనమే ధ్వజస్తంభం దగ్గర వెలిగించుకుంటే మంచిదని చెప్పేసి నేను నా బిడ్డ అయితే వెలిగిస్తున్నాము. చూశారు కదా. ఇంకొకటి అండి, మీరు ఎప్పుడైనా ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ మనం వెలిగించే దీపంతో పాటు అక్కడ ఏదైనా దీపం అంటే వాళ్ళు వెలిగించిన తర్వాత కొండెక్కు ఉంటుంది కదా, ఆ దీపం వెలిగిస్తే చాలా 1000 రెట్లు పుణ్యం అండి. కార్తీక మాసంలో అయితే మహాపుణ్యం అనమాట. తప్పనిసరిగా మీరు వెలిగించేటప్పుడు పక్కన ఏ దీపమైనా కొండెక్కితే దాన్ని కొంచెం శుద్ధి చేసి ఖచ్చితంగా దీపం వెలిగించండి, చాలా గొప్ప పుణ్యం అయితే ఉంటుంది. సో ఆ తర్వాత ఇంకా దీపం వెలిగించి నమస్కారం చేసుకొని లోపలికి వచ్చామండి. లోపల అర్చన టికెట్స్ ఇస్తున్నారు, అవి తీసుకొని మేము స్వామివారి ముందుకైతే వెళ్ళాము. అక్కడ చాలా క్యూ ఉంది, నిలబడి ఉన్నాం అనమాట. ఇంకా కొంచెం తక్కువే ఉన్నారు, ఇంకా లేట్ అయ్యే కొంది ఎక్కువ మంది వస్తారనమాట.
మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చండి. గర్భగుడిలో స్వామివారిని అయితే చూపిస్తున్నాను, వీడియో తీసుకోవచ్చు అని చెప్పారు. వాళ్ళు ఏం అనలేదు, అందుకే తీసుకున్నానమాట. ఇంకా అక్కడ గోత్రనామాలతో పూజ అయితే చేయించుకొని స్వామివారి దర్శనం చేసుకొని చక్కగా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఇంకా ఉపవాసానికి ఎలాంటి విఘ్నాలు రాకుండా చూడు స్వామి అని నమస్కారం చేసుకొని వచ్చామండి. బయటకు వచ్చిన తర్వాత కొంచెంసేపు అక్కడ ప్రసాదాలు అయితే అమ్ముతున్నారండి. పులిహోర అలాగే రవ్వ లడ్డు ఇవి అమ్ముతున్నారు స్వామివారి. అవి తెచ్చుకొని మా పిల్లలు చక్కగా అక్కడ కూర్చొని తిన్నారు. సో ఆ తర్వాత అక్కడ కొంచెం ఫొటోస్ అయితే దిగాము. వ్యూ బాగుంది కదా అని చెప్పి, మొత్తం సిటీ కనిపిస్తుంది చూశారు కదా. సో అక్కడ నుంచి ఆ టెంపుల్ ముందేనండి గోవిందరాజస్వామి టెంపుల్. ఇంకా అక్కడి నుంచి అయితే మేము నడుచుకుంటానే వచ్చాను నేనైతే, మా వాళ్ళు అయితే బండి మీద వచ్చారు. సో ఇంకా స్వామివారి దగ్గరికి వెళ్ళాను. చూడండి స్వామివారు ఎంత బాగుంటారంటే ఇక్కడ మనకి శేషతల్పం పైన స్వామివారు నిద్రిస్తూ ఉంటే లక్ష్మీ అమ్మవారు స్వామివారి పాదాలు కాళ్ళు పడుతూ ఉంటారు కదా క్షీర సముద్రంలో, అలా ఉంటుందండి. చూడండి స్వామివారు ఎంత చక్కగా ఉన్నారంటే గూస్ బంప్స్ వస్తాయన్నమాట ఆ టెంపుల్లోకి వెళ్ళగానే. చాలా బాగుంది.